UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శాశ్వతం. ఒకప్పుడు అరే వాని పేరు శాశ్వతం, కానీ ఇప్పుడు డబ్బే శాశ్వతం. డబ్బు ఉన్నోనికే కిరీటం, డబ్బు ఉన్నోనికే దైవ దర్శనం, డబ్బు ఉన్నోనికే స్పెషల్ దర్శనం, డబ్బు ఉన్నోనికే ఒక మంచి హోదా. డబ్బు లేనోనికి ఎవ్వరికి కూడా మంచి హోదా లేదు. డబ్బు ఉంది కాబట్టి ఒకప్పుడు నాతో పాటు ఉన్నారు. డబ్బు అన్ని కోల్పోయినా కాబట్టి నన్ను ఎక్కడ వీడు అడుగుతాడో అని నాకు ఎవ్వరు నా దగ్గరికి రాలే. బట్ ఐఎమ్ హ్యాపీ. కానీ ప్రతి ఒక్కటి పైన దేవుడు చూస్తుంటాడు. దేవుడు ఏమడుగుతాడంట, మనం చనిపోయిన తర్వాత ఏం రా నువ్వు కిందికి పోయి ఏమేమి చేసి వచ్చినావు అని అడుగుతాడంట ఆత్మని. ఆడ కంపల్సరీ నిజం చెప్పాల్సిందే, ఎందుకంటే అన్ని లిస్ట్ ఉంటాయి కదా, అబద్ధం చెప్పడానికి రాదు. అయితే అప్పుడు వాడు అబద్ధాలు చెప్తుంటే ఏమేమి చేసావు నేను చెప్పనారా, ఆ భూమి నాది, ఈ భూమి నాది, ఆ పిల్ల నాది, ఆ పోరాటం నాది, వాని దగ్గర గుంజుకుందాం, ఈయన దగ్గర గుంజుకుందాం, వాని మోసం చేద్దాం, వీని మోసం చేద్దాం, అక్కడ నుంచి ఏదో చేద్దాం, వీనికి గొడవలు పెడదాం, గొడవలు పెట్టి పక్క తప్పించుకుందాం, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండంట. నువ్వు పోయేటప్పుడు నేను ఎట్లా పంపించినా, నేను భూమి మీదకి పోయేటప్పుడు నేను ఎట్లా పంపించినా, నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా తిరిగి వచ్చినావు, అవసరమారా, దాన్ని ఏందన్నా తెచ్చుకున్నావురా నువ్వు వెనక్కి అని అన్నదంట దేవుడు. ఇది కూడా అంతే, అది తెలుసుకోవాలి జనాలు దాన్ని తెలుసుకోవాలి, తెలుసుకొని మారాలి. ఏమీ శాశ్వతం కాదు. ఇది మాత్రమే మనము చిన్న చిన్న 50 గజాల కోసం మడ్డర్లు, చిన్న చిన్న బీరు బాటల కోసం మడ్డర్లు, చిన్న చిన్న ఈగో ప్రాబ్లం వల్ల మడ్డర్లు, చిన్న చిన్న పిల్లల్ని రేపులు. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారా, మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారా? కోల్కతా అమ్మాయి ఎంత హింసించి, చాలా ఎంత చేసి, ఎందుకు అంత, ఒక అమ్మాయి ఒక వైపే, మొత్తం అందరు ఒక వైపు, సీఎం తో సహా, అవును, హెల్త్ మినిస్టర్ కూడా ఆమెనే. అవును, ఎందుకు ఇదంతా? ఎప్పుడు మారుస్తారు ఈ చట్టాన్ని? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? జనాలందరం కలిసి మనం పోరాడదాం. చట్టాలు ఎవరైతే ఇలా చేస్తారో నా కొడుకుని ఇట్లా కోసేయాలి, చంపేయాలి ఆన్ ది స్పాట్. నో జైల్, నో కోర్ట్. ఇప్పుడు నచ్చినావన్నా, చెప్తున్నా కదన్నా. సేపు నాకు నేను ఏందో అనుకున్నా కానీ ఈ ముచ్చట ఏది చెప్పినా చూసినావా, నువ్వు ఈ స్థాయిలో ఉండి గిట్లా మీ ఫాలోవర్స్ గిట్లా ఇట్లాంటి ముచ్చట చెప్తే ఇంకోటి చేయడు అన్నా. చిన్నపిల్లలు ఏం టెంప్ట్ చేస్తున్నారే, ఒక చిన్న పిల్లలు నిన్నేం టెంప్ట్ చేస్తున్నారా? కందు, అరే ఒక చిన్న మాట, పసి కందులు రా మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారా? అరే మీకు అంత పోవాలనిపిస్తే బయట ఎన్నో మార్గాలు ఉన్నాయి కదరా, పోవచ్చు కదరా. ఎందుకురా ఈ మనిషి పుట్టిన తర్వాత, అరే దేవుని చేతిలో సగం ఉంటే మన చేతుల్లో కూడా సగం ఉంటుంది. మన చేతులతో కూడా ఖరాబ్ చేసుకుంటాం. ఏమైతుంది 5 నిమిషాల కోసం నీ బతుకు బస్ స్టాండ్, అసలు బతకనియొద్దే, చంపేయాలని. నేను 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ఆ చట్టం రావాలని. ఎప్పుడు వస్తుంది? ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా అన్నా? నేను చాలా ప్రయత్నాలు చేశాను గతంలో, చాలా చెప్పా. నేను చాలా మందికి నేను ధైర్యం ఇచ్చా. కొంతమంది నెగిటివ్ గా ఉన్న మొగోళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చా. ఇలా ఉండాలరా, అలా ఉండాలరా, అట్లా చేయాలరా, ఇట్లా చేయాలరా, మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, దీనికి బానిస కావద్దు, నీ పేరెంట్స్ నీకు ముఖ్యం, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు నీకు ముఖ్యం, నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం, వాళ్ళని చూసుకోరా. బయట ఏ నా కొడుకు నీకు రాడు, ఏ ఒక్కడు రాడు. నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నా ఎంబడి వాడుండు, ఈడుండు, నా వెనక వాడుండు, వాళ్ళు వస్తారనుకోవడం నీ అపోహ. నీకు ఏమీ లేనప్పుడే తెలుస్తాయి వాళ్ళు వస్తారో రారో. ఎవరిని నువ్వు నమ్మకు, నీ ఫ్యామిలీని నమ్ముకో. రేపొద్దు నీకు ఏదన్నా అయితే వచ్చి నిలబడే నీ ఫ్యామిలీ, నీ అక్క చెల్లెళ్ళు, మీ వాళ్ళు, నీ ఫ్యామిలీని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో. నువ్వు వేరే వాళ్ళని పక్కన పెట్టాయి. ఈ అన్నలు, పిన్నిలు, మామలు బెల్లం ఉన్నంతసేపు వస్తారు. కానీ మీ అమ్మ మీ నాన్న నీతో పాటు నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీతో పాటు అండగా నిలబడతారు. కన్న తల్లి కన్న తండ్రి ఎప్పుడు మోసం చేయరు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, పెళ్లి కాగానే అరే ఏం రా, అరే ఒక చిన్న మాట నాకు అర్థం కాదు, అరే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని 9 ఆమె పానం పోతూ మిమ్మల్ని కానీ దాని తర్వాత పెద్ద పెంచి మీ ముద్దులు కడిగి అన్ని చేసి స్కూళ్ళకు పంపించి చదివిపించి మంచిగా చేసి అన్ని భారాలు వేసుకొని, దాని తర్వాత తల్లి తండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళకు ఒక పూట అన్నం లేకపోయినా సరే నా పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు కడుపు మార్చుకొని పిల్లల కడుపు నింపి వాళ్ళ రక్తాన్ని పాలు, ఒకవేళ ఇప్పుడు తల్లికి పాలు రావాలంటే తినాలి బాగా. అలాంటి తినలేని పరిస్థితుల్లో కూడా రక్తాన్ని పాలుగా మార్చి పిల్లల్ని పెంచుతుంది తల్లి. అలాంటి తల్లిని నువ్వు కొడుతున్నావు, తంతున్నావు. అలాంటి తండ్రిని సంపుతున్నావు ఆస్తి గురించి.
అరే వాళ్ళ రక్తాన్ని పాలుగా మార్చి మీకు ఇస్తుంది తల్లి. అలాంటి తల్లిని దయచేసి ఇలా చేయకండి. చేసే వాళ్ళు ఉంటే మారండి. నేను తప్పు మాట్లాడట్లే కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. నా తల్లిని నేను ఎంత చూసుకున్నానో ఓల్డ్ సిటీలో వచ్చి ఎవరిని చెప్తారు. ఎవరినన్నా మీరు అడగండి. అది నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా అన్న. అమ్మ పేరు ఏం పేరు అన్న? శివమ్మ. శివమ్మనా? శివమ్మ. అంటే అమ్మ పేరు మీద, అమ్మ నీకు దూరం అయినాక ఆ విషయాలు అన్ని తెలుసు నాకు. అమ్మ దూరం అయినాక ఆమె పేరు మీద ఏమన్నా ఫౌండేషన్ గానీ ఏదైనా కార్యక్రమాలు గానీ ఇట్లాంటి ఏమన్నా చేయడం జరిగిందన్న? చాలా జరిగినాయన్న. ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్. ఓకే, ఏంటంటే ఎస్ఎన్ఎస్. ఎస్ఎన్ఎస్. మా అమ్మ పేరు శివమ్మ. శివమ్మ. మా నాన్న పేరు నాగప్ప. నా పేరు సూర్య. శివనాగ సూర్య. శివనాగ సూర్య మీరు ఒక్కరే ఫౌండేషన్. నేను ఒక్కనే కొడుకుని, ఒక చెల్లె, ఒక అక్క. అందరు లగ్గాలు అయిపోయినాయి? అందరు అయిపోయినాయి. ఓకే అన్న, దాదాపుగా మీరు చేసే కార్యక్రమాలు అన్నీ ఒకనా, కానీ మీరు మనసులో మాత్రం చాలా బాధపడుతారు అన్న. అన్న పైకి వీడాడు మోసం చేసిరని కాదు, ఇది అందరు చేస్తుంటారు. సమాజంలో జరిగేది ఎక్కడ చూసినా, రాజకీయాలు కానీ ప్రతి ఇండస్ట్రీ కానీ అన్ని చేస్తుంటారు. కానీ మీరు మాత్రం వ్యక్తిగతంగా బాధపడుతున్నారు. ఆ బాధ నేను ఇక్కడికి వచ్చినాక నేను గమనించిన. అన్న ఒక చిన్న విషయం, ఏదన్నా జరిగితేనే అంత బాధపడేటోని నా లైఫ్ లో ఎన్నో జరిగాయన్న. పైకి నవ్వుతున్నట్టు నేను నటిస్తున్నా, నా లోపల ఆవేదన ఆ దేవునికి తెలుసు, నన్ను అర్థం చేసుకునేటోళ్ళకే తెలుసు. అన్న ఈ రోజు సొసైటీ ఎలా ఉంది తెలుసా? మన దగ్గర ఏదన్నా ఉంది అంటేనే మనతో మాట్లాడతారు. మన దగ్గర ఏది లేదు అని ఒక్కసారి సాటి మన ఫ్రెండ్ కు తెలిసిన నేను దూరం పెట్టేస్తాడు. మన దగ్గర ఈరోజు కారు, ఫోను, మెయింటెనెన్స్ ఉంటేనే ఏ అమ్మాయి అయినా మన దగ్గరకు వస్తుంది. అదే అమ్మాయికి నువ్వు ఏం లేదని ఒక్కసారి చెప్పు చూడు, నీ వంక కూడా చూడదు. నీ నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటది. అందుకే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. రావాలనుకున్నప్పుడు అదే వస్తుంది, మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అన్న? నాకు మ్యారేజ్ అయిపోయింది కానీ నేను సింగిల్. మ్యారేజ్ అయిపోయింది బట్ ఐఎమ్ సింగిల్. అంటే అదేందన్నా? అది ఒక పెద్ద చరిత్ర అన్న, దాని గురించి ఎక్కడా తీసుకురాలేదు. అంటే ఇప్పుడు సింగిల్ అంటే ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసుకో, రానున్న రోజులలో పెళ్లి అయితే చేసుకుంటారు కదా? ఇక నాకైతే డివోర్స్ సింగిల్ ఇప్పటిదాకా కాలే. మరి అంటే ఏమైంది అసలు? ఎందుకు మీరు అంత మందికి సమాజం గురించి కానీ, ఇలా తల్లిదండ్రుల గురించి కానీ, యువత గురించి కానీ, అందరి గురించి ఆలోచించే మీరు మీ గురించి ఇట్లా మేము నీగిట ఆలోచించాలి కదన్నా? కంపల్సరీ ఆలోచించాలన్న. ఇప్పుడు అన్న ఎవరికి ఉండదే ఫ్యామిలీతో సంతోషం అన్న. ఏ ఇంట్లో బంగారు పోయి కాదు, ఇంట్లో మట్టిపోయే. నేను సూర్యబాయ్ అన్న ఏంటంటే నా ఆత్మీయులాగా, అందుకని ఇంటర్వ్యూ చేస్తే నీకు వచ్చిన కాబట్టి నాకు అడిగే బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి అన్న కాబట్టి అడుగుతున్నా అన్న. అట్లా